ఏం చేస్తున్నారు రాయల తల్లి? ఏం చేస్తానమ్మా, బోరు కొడుతుందని ఆడుకుంటున్నా. తమ్ముడు కూడా పడుకున్నాడుగా. మరి నీకు నిద్ర రావట్లేదా? వస్తే ఎందుకు ఆడుకుంటానమ్మా, రాట్లా. నాకు నిద్ర రావట్లా, పనులన్నీ అయిపోయినాయి. సరే ఏం చేస్తున్నావా అని వచ్చాను. ఏం చెప్పను, నీకు రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, ప్రహ్లాదుడు, ఇలా కొంతమంది భక్తులు, భగవంతులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ తల్లుల పేర్లేంటో తెలుసా? నిజమా? తెలుసమ్మా. సరే చెక్ చేస్తాను రా. రాముడి తల్లి పేరు కౌసల్య. కృష్ణుడి తల్లి దేవకి. సూర్యుడి తల్లి అదితి. శంకరాచార్యుని తల్లి ఆర్యాంబ. రామకృష్ణ పరమహంస తల్లి చంద్రముని దేవి. వివేకానందుని తల్లి భువనేశ్వరి. పరశురాముని తల్లి రేణుకాదేవి. ధ్రువుని తల్లి సునీతి. ప్రహ్లాదుని తల్లి లీలావతి. వాముని తల్లి అదితి. హనుమంతుని తల్లి అంజనాదేవి. దత్తుని తల్లి అనసూయ. గోవిందుని తల్లి బకులామాత. భీష్ముని తల్లి గంగ. వ్యాసుని తల్లి సత్యవతి. గౌతమ్ బుద్ధుని తల్లి మాయాదేవి. కర్ణుని కన్న తల్లి ఎవరు? కుంతిదేవమ్మ. మరి పెంచిన తల్లి? రాధాదేవమ్మ. కృష్ణుని కన్న తల్లి ఎవరు? కృష్ణుని కన్న తల్లి దేవకి. పెంచిన తల్లి? యశోద. శనేశ్వరుని తల్లి ఛాయాదేవి. యమధర్మరాజు తల్లి ఉషా. భరత మహారాజు తల్లి కుంతిదేవి. కుంతలాదేవి. మరి శ్రీధర్మరాయల తల్లి ఎవరు? నవ్యదుర్గానా? నువ్వు భలే తెలుసుకున్నావు. ఎలా నేర్చుకున్నావు నాన్న నువ్వు? బుక్స్ చదువుతానమ్మా. ఫోన్లో రామాయణ వాటి వీడియోలు చూస్తా, అటు నుంచి తీసుకున్నా. వావ్, సూపర్. మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు మా నానమ్మలు, తాతమ్మలు వాళ్ళు చెప్తేనే తెలిసేది. అది కూడా ఇంత ఇన్డెప్త్గా తెలీదు. ఇప్పుడున్న ఈ జెనాల్ఫా జనరేషన్ నుంచి మీరు చాలా మంచిని మాత్రమే తెలుసుకోవాలి. టైం వేస్ట్ చేస్తూ వేస్ట్ ఆఫ్ వీడియోస్కి టైం స్పెండ్ చేయకుండా ఇలా మంచి వీడియోస్కి టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకోవాలి. మీ పక్కన వాళ్ళకి కూడా తెలియచేయాలి. ఓకేనా? ఓకే, పడుకో, ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా. సరే, గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ నాన్న.